అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విద్యాశాఖ పూర్తి ఆదేశాల మేరకు పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ఖమ్మం జిల్లాలో అధికారులు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా 10వ తరగతి వార్షిక పరీక్షలు అయితే జరగనున్నాయి. సో దీనికోసం ప్రస్తుతం మనం ఖమ్మంలోని రికా బజార్ స్కూల్ వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. విద్యార్థులంతా కూడా 8:30 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సో పూర్తిగా జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనుండగా జిల్లాలో పూర్తిగా 16,557 మంది విద్యార్థుల కోసం 97 పరీక్షా కేంద్రాలు అయితే అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలోని 282 కేంద్రాల్లోని 10,148 మంది, అలాగే ప్రైవేట్ పాఠశాలలోని 141 కేంద్రాల్లో 6,429 మంది విద్యార్థులు అయితే పూర్తిగా ఈ 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని చెప్పేసి అధికారులు అయితే పూర్తిగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 2,57,952 మంది కాగా, అలాగే బాలికలు 2,50,433 మంది బాలికలు ఉన్నారు. అధికారులు మొత్తం 2,676 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అధికారులు పరీక్ష రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్లు, ప్రింటెడ్ నామినల్ రోల్స్ కూడా పూర్తిగా పంపిణీ చేశారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఈ హాల్ టికెట్లు పొందే వీలు కూడా కల్పించారు. అంతేకాకుండా bsctelangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా హాల్ టికెట్లు పూర్తిగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా విద్యాశాఖ విద్యార్థులకు కల్పించింది. పూర్తిగా ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా విద్యార్థులకు నిమిషం ఆలస్యం నిబంధన అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షా కేంద్రాల్లో అనుమతించకూడదన్న నిబంధనలు అయితే ఉండేది. ఈ సంవత్సరం ప్రభుత్వం పూర్తిగా ఈ నిమిషం ఆలస్యం నిబంధన అయితే పూర్తిగా ఎత్తివేసింది. 5 నిమిషాల వరకు గ్రేస్ టైం కూడా ఇచ్చింది. 5 నిమిషాల వరకు అంటే 9:30కు ఎగ్జామ్ స్టార్ట్ అయితే 5 నిమిషాల వరకు కూడా ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళేందుకైతే పూర్తిగా వీలు కల్పించేదని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా చెబుతున్నారు. అంటే గతంలో జరిగిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఇదే తరహాలో నిమిషం నిబంధన కూడా ఎత్తివేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో మొత్తంగా విద్యార్థులు ఒక్కొక్కరుగా పూర్తిగా పరీక్షా కేంద్రాలకు చేరుతున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ పూర్తి పకడ్బందీ ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తుంది. సో విద్యార్థులంతా కూడా 8:30 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్షల విభాగం పూర్తిగా స్పష్టం చేశారు. మరో 5 నిమిషాల వరకు కూడా ఉంటుందని చెప్పేసి గ్రేస్ పీరియడ్ ఉందని చెప్పి తర్వాత 9:35 తర్వాత విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. సో ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేయనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు చెప్పారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో 10th పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం 5,08,380 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సో పూర్తిగా ఒక్కో పరీక్షా కేంద్రం వద్ద విద్యా రెవెన్యూ శాఖ నుంచి ఒక్కో అధికారి, ఓ ఏఎస్ఐ, 2 కానిస్టేబుల్తో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా పూర్తిగా నియమించారు. విద్యార్థులు తప్పు ప్రశ్నాపత్రాలు ఇంకా జారీ చేస్తే ఇన్విజిలేటర్లనే బాధ్యులుగా చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ వివరణ కోరాలని కూడా పూర్తిగా ఆదేశించారు. అటువంటి వారిపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 1997 ప్రకారం కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు తారుమారు కాకుండా కాపీయింగ్కు ఎటువంటి వీలు లేకుండా ఉండేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సో ప్రశ్నపత్రం ఇవ్వగానే పూర్తిగా ప్రశ్నపత్రం మీద విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎగ్జామ్ అంటే క్వశ్చన్ పేపర్లో ఎన్ని పేజీలు ఉంటే కనుక అన్ని పేజీల మీద పూర్తిగా క్వశ్చన్ అంటే వాళ్ళ విద్యార్థికి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ కూడా పూర్తిగా ఎంటర్ చేయాలి. దీని ద్వారా కాపీయింగ్కి ఆస్కారం లేకుండా ఉంటుందని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కనుక పాల్పడినట్టయితే పూర్తిగా మిగతా ఎగ్జామ్స్ రాయనీయకుండా విద్యార్థులను డిబార్ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో విద్యార్థులు ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి పాల్పడినా కానీ దానికి ఇన్విజిలేటర్ని కూడా
బాధ్యులు చేస్తామని చెప్పేసి ఇన్విజిలేటర్ కూడా ఎగ్జామ్ డ్యూటీ నుంచి కూడా పూర్తిగా తప్పిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. గతంలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు బందోబస్తు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల నడుమ 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యాశాఖ యోచిస్తుంది. సో అదేవిధంగా కట్టుదిట్టమైన నిర్ణయాలు కూడా ఈ 10వ తరగతి పరీక్షలకు తీసుకున్నాము ఇప్పటికే విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి జిరాక్స్ సెంటర్స్ కూడా మూసివేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ పూర్తిగా అంటే పరీక్షా కేంద్రంకి చుట్టుపక్కల నడుమ పూర్తిగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే ఖమ్మం జిల్లా సిపి కూడా ఒక ప్రకటనలో చెప్పినట్టు తెలుస్తుంది. సో పూర్తిగా 144 సెక్షన్ కూడా ఈ పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో పూర్తిగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఇప్పటికే పూర్తి కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. సో ఈ రోజు నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. సో ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు ఈ పరీక్ష రాసుకొని ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి కూడా అటు తల్లిదండ్రులు కూడా ఒకంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా 10వ తరగతి పరీక్షలు అయితే ప్రశాంతంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే అధికారులు పూర్తిగా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరిగినా కానీ ఇన్విజిలేటర్లని అలాగే ఆ ప్రభుత్వ సంబంధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల మీద కూడా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీదే వెందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.